లైఫ్ లైన్, తెలంగాణ జీవధార. పోలీస్ మిత్రులారా దయచేసి మా కార్యకర్తలను డిస్టర్బ్ చేయకండి. ఒక్కొక్కరిని ఎందుకు అట్లా తీసుకెళ్లిపోతున్నారు బ్రదర్? గంత భయం ఎందుకని నాకు అర్థమైతలేదు. వదిలే ఆ పిల్లగాని ఇటు వదిలే, మస్తు మందిని తీసుకుపోతురు. పోలీస్ గీలిస్ నై జాంతా, పోలీస్ గీలిస్ నోటీస్ గీటిస్, పోలీస్ గీలిస్ నోటీస్ గీటిస్. పర్మిషన్ ఇచ్చింది కదా 1 o'clock వరకు. ఇట్లా అన్ని ఇట్లా చేస్తే బాగుండదు. మళ్ళీ మేము ఇంకొక రకం ఆలోచన చేయాల్సి వస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ అన్న కంటిన్యూ. మిత్రులారా, ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా ప్రతిపాదించిందంటే మూసీ పునరుజ్జీవం. ఇదేదో ఈ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును మేమే తీసుకొచ్చినాం అని మనోళ్ళు చెప్తున్నారు. అది కాదు. కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళి 1100 కోట్లతోటి ప్రపోజల్స్ రెడీ అయినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడే. దాన్ని మీరు మళ్ళీ మల్లన్న సాగర్కు మార్చిండ్రు. సరే, ప్రభుత్వంగా మీరు పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ అయినా చేపట్టండి. హైదరాబాద్కు తాగునీళ్ళు ఇవ్వండి. గోదావరి డ్రింకింగ్ వాటర్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ అని దాన్ని చేస్తున్నారు 7,000 కోట్లతోని. ప్రాజెక్టులు నిర్మించడాన్ని నేను ఒక జర్నలిస్ట్గా స్వాగతిస్తున్నా. ప్రాజెక్టులు నిర్మించాల్సిందే, ప్రజల దాహార్తి తీర్చాల్సిందే. కానీ ఉన్న ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించండి. ఇంకొక అపవాదు కాళేశ్వరం మీద ఉందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరెంటు బిల్లులు ఎక్కువ అవుతాయి. 1 ఎకరానికి కరెంటు ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు అవుతాయి.